హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వల్లభనేని వంశీ పరారీలో ఉన్నాడు అని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. అంటే అంతకుముందు అసలు నిన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కాకపోతే మేము అరెస్ట్ చేయలేదు, ఆయన కోసం గాలిస్తున్నామని చెప్పేసి పోలీసు చెప్పడం చూస్తున్నాం సార్. మరి అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? అసలు పరారీలో మరి ఎక్కడున్నారు అసలు వల్లభనేని వంశీ? నిన్నంతా కూడా నిన్న ఆఫ్టర్నూన్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్నప్పుడు పట్టుకున్నారు అని వార్తలు వచ్చాయి. మామూలుగానే ఏ గవర్నమెంట్ ఉన్నా ఫ్రైడే అరెస్టులు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా. సో నిన్న ఫ్రైడే కావడం, సో కరెక్ట్గా స్కెచ్ చేశాడు. లోకేష్ స్కెచ్ చేసి ఇవన్నీ చేస్తున్నాడు. లోకేష్ వేట మొదలైంది అని నిన్న చెప్తున్నారు. నిన్ననే మనం రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. ఒకవైపు అధికారుల మీద రెవెంజ్ తీర్చుకోవడం అనేది మొదలైంది. దాదాపు నిన్న 59 మందికి పోస్టింగ్లు ఈరోజు. అందులో 15 మంది రెడ్లని చెప్తున్నారు. రెడ్లను కూడా టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ వైసీపీ కౌంటర్గా మాట్లాడుతుంది. ఉండొచ్చు, నేను నిన్న కూడా చెప్పాను, కులాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ముఖ్యమంత్రి కులానికి సంబంధించిన అధికారులు ప్రధానమైన పోస్టుల్లో ఉంటారు. అది అన్ని చోట్ల జరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. సో అది ఒకవైపు అధికారులను టార్గెట్ చేస్తున్నారు, రెండో వైపు వైసీపీ నాయకుల్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా గన్నవరం సంబంధించిన తెలుగుదేశం ఆఫీస్ని 2021లో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు వెళ్ళి దాని మీద దాడి చేశారు. అప్పుడు అక్కడున్న వెహికల్స్ని తగలబెట్టారు. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా సీరియస్గానే ఖండించారు. దాని మీద కేసు కూడా నమోదైంది. అయితే వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఎవరిని కూడా అరెస్టులు చేయడం కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆ కేసులో వల్లభనేని వంశీ అక్యూజ్ నెంబర్ 71గా ఉన్నాడు, 71వ నిందితుడు. తనని ఇప్పుడు A1గా చేర్చాలనేది ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా మనం మామూలుగానే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల స్ట్రాటజీస్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది దేశవ్యాప్తంగా. అధికార పార్టీ ఎవరిని ఇరికించాలంటే ముందు ఏం చేస్తారంటే దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఆ వీడియోలు అవి చూసి అందులో వాళ్ళు తీసుకొస్తారు. తర్వాత వాళ్ళ వాంగ్మూలాలను బేస్ చేసుకుంటారు. అంటే వాంగ్మూలాలు ఏముంటాయి, మామూలుగా పోలీసులు చెప్పిందే వాళ్ళు చెప్తుంటారు. వాంగ్మూలాలంతా కన్ఫెషన్ రిపోర్ట్ అంటే నథింగ్ బట్ పోలీసులు మనకేం చెప్తే మనం అదే చెప్పినట్టు పోలీసులు రాసుకుంటారు, సంతకం పెట్టమంటారు మనల్ని. ఎందుకంటే కోర్టులో ఇవి ఎలాగో నిలవు. కానీ కోర్టులో నిలవకపోయినా కూడా వేరే అరెస్టులకి ఇది సాగ్గా కోర్టులో చూపిస్తారు. సో అలాగా ఇది కూడా ఏం చేశారంటే ఆల్రెడీ వల్లభనేని వంశీకి సంబంధించిన యూసఫ్ పఠాన్ అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు, రమేష్ అని ఒక అతను అరెస్ట్ చేశారు. ఇలాగ మొత్తం 18 మందిని ఇప్పటి వరకు ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఈ 18 మంది దగ్గర వాంగ్మూలాలు తీసుకొని ఈ 18 మందిలో ఎక్కువ మంది ఇదంతా కూడా చేయించింది వల్లభనేని వంశీ అని చెప్పాడని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి A1గా వల్లభనేని వంశీ చేర్చాలనేది ప్లాన్ అని చెప్తున్నారు. సో దీంతో పాటు ఇంకొంతమందిని కూడా ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్తున్నాడు. లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాము, నందిగమ సురేష్, ఇంకొంతమందిని కూడా దీంట్లో చేర్చారు. వీళ్ళందరూ కలిసి నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. అయితే హైకోర్టు విఆర్కే కృపాసాగర్ జడ్జి చాలా సీరియస్గానే వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు. ఒక పార్టీ ఆఫీస్ మీద మరొక పార్టీ ప్రభుత్వం ఎలా దాడి చేస్తుంది, ఇది కరెక్టా, అలా దాడి చేయొచ్చా అనే ప్రశ్నలు ఆయన వేశాడు. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా దాడి చేసిన వాళ్ళ మీద, దాడి చేయించిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, దాంట్లో నో డౌట్. అయితే ఇక్కడ ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకునింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మామూలుగా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు, అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. ఇది నిజానికి పెద్ద బీభత్సమైన కేసు కాదు, ఒక ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేశారు, దానికి గవర్నమెంట్ లీడర్లు సరిపోతారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధార్థ లోత్రాని తీసుకొచ్చింది. ఈ ముందస్తు బెయిల్ విషయంలో కూడా సిద్ధార్థ లోత్రా ఎంటర్ అయ్యాడంటే సిద్ధార్థ లోత్రా కథ మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఆయన గంటకి ₹1 కోటి పైన తీసుకున్న వ్యక్తి.
టాప్ 5లో ఉంటాడు, ఇండియన్ టాప్ 5 అడ్వకేట్స్లో ఆయన ఉంటాడు. ఆయన్ని ఒక ముందస్తు బెయిల్ విషయంలో ఆయన్ని తీసుకొచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు లేదా లోకేష్ కావచ్చు ఎంత సీరియస్గా ఉన్నారు రివెంజ్ పట్ల అనేది తెలుస్తుంది. మామూలుగా అరెస్ట్ చేయడం తప్పులేదు, ఎందుకంటే దాడి జరిగింది, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఇది కేసు నడవాలి. కానీ ఏమాత్రం బెయిల్ కూడా రాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నదానికి ఎగ్జాంపుల్ మనకి. ఇటువైపు వీళ్ళ వైపు ఏమో మళ్ళీ పొన్నవాళ్ళు తప్ప వీళ్ళకి దిక్కు లేదు. వైసీపీ వాళ్ళేమో మళ్ళీ పొన్నవాళ్ళు, తర్వాత ఇంకెవరు రవిచంద్ర అనే ఒక అతను, వీరారెడ్డి, ఇలాంటి అడ్వకేట్స్ వీళ్ళ తరపున వాదిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ ఐరనీ అంటారు. ఐరనీ అంటే ఒకప్పుడు రివర్స్లో ఉన్నారు. పొన్నవెల్లేమో గవర్నమెంట్ వకీల్గా ఉంటే సిద్ధార్థ లూత్రా ఏమో చంద్రబాబు తరపున వాదించారు. ఇప్పుడు రోల్ రివర్స్. పొన్నవెల్లేమో ముద్దాయిల తరపున వాదిస్తుంటే సిద్ధార్థ లూత్రా ఏమో ప్రభుత్వం తరపున వాదిస్తున్నాడు. మరి ఇంత ఖర్చు పెట్టి సిద్ధార్థ లూత్రాని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మామూలుగా ఎందుకు వీళ్ళకి ఇంత డిమాండ్ ఉంటుందంటే వీళ్ళ కేసులు ఎక్కువగా గెలుస్తుంటారు. అంత స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి వాదిస్తున్నప్పుడు జడ్జెస్ కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే పెద్ద అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు వచ్చి హైకోర్టులో వాదించడం అంటే ఖచ్చితంగా జడ్జెస్ కూడా కొద్దిగా ఇదే ఉంటుంది. సో అందుకని చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ ఈ కేసుని సీరియస్గా తీసుకొని వీళ్ళందరినీ లోపలేసేయాలి, బెయిల్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళకి తెలుసు ఈ గేమ్ అనేది చంద్రబాబుకి గోలీలాట్ లాంటిది, కోర్టులతో ఎలా డీల్ చేయాలనేది. ఆయన కొట్టిన పిన్ అంటారే అలాగా. అందువల్ల మామూలుగా ఫ్రైడే అరెస్ట్ అంటే ముందస్తు బెయిల్కి వెళ్తారు. ముందస్తు బెయిల్ రాకుండా చేయాలంటే సిద్ధార్థ లూత్రాని తీసుకోవాలి, ముందస్తు బెయిల్ రాకుండా వాళ్ళని అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసినాక బెయిల్ రానియకుండా ఎలా చూసుకోవాలి, ఈ స్కెచ్ అంతా చంద్రబాబు ప్రిపేర్ చేసుకుని రంగంలోకి దిగినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి జగన్ అరెస్టులు చేయడం వేరు. జగన్ గతంలో కూడా ఇదే పనులు చేశాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడము, ఫ్రైడే లేట్ నైట్ పోయి అరెస్ట్, ఇదే స్కీమ్ అందరూ ఎవరు చేసినా ఇదే స్కీమ్లో చేస్తుంటారు. ఎందుకంటే ఫ్రైడే చేస్తే సాటర్డే సండే కోర్టు హాలిడే కాబట్టి బెయిల్ రాదు, కనీసం 2 రోజులు ఉంచవచ్చు అనేది అందరికీ ఉండేది. కానీ చంద్రబాబుతో గేమ్ అలా ఉండదు. చంద్రబాబు అర్ధరాత్రి కూడా బెయిల్ తీసుకురాగలడు. అందుకని లేదు, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్పేసి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా రమేష్ హాస్పిటల్లో చేర్పించేవాడు. చంద్రబాబుకు ఉండే మెకానిజం వేరు, జగన్కు ఉండేది వేరు. జగన్ గవర్నమెంట్లో ఉండే చేయలేకపోయాడు చంద్రబాబుని, ఇప్పుడు ఏం చేయగలడు ఇంకా. కాబట్టి ఈ గేమ్ అనేది అసమానాల మధ్య జరిగే గేము. అంటే చంద్రబాబుకున్న బలాలు వేరు. నేను చాలాసార్లు చెప్తుంటాను, చంద్రబాబుకి ఇటు కులము బలం ఉంది, మీడియా బలం ఉంది, వ్యవస్థలో మనుషులు ఉన్నారు, పార్టీ స్ట్రక్చరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 4 బలాలను ఉపయోగించుకొని చంద్రబాబు ప్రత్యర్థుల్ని ఆడుకుంటుంటాడు. సో అక్కడ ఫస్ట్ టైము కొంత వైఎస్ఆర్ చంద్రబాబుని ఢీకొనగలిగాడు, తర్వాత జగన్ కూడా ఒక మేరకు చేయగలిగాడు, కానీ ఫుల్గా చేయలేకపోయాడు జగన్ కూడా. ఎందుకంటే జగన్కి ఈ వ్యవస్థల సపోర్ట్ లేదు. ఎప్పుడు కూడా ఈ నేను చెప్పిన 4 రకాల పిల్లర్స్ అనేవి రాజకీయ నాయకులకి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో ఇప్పుడు జగన్ పరిస్థితి అదే. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ ద మ్యూజిక్ అని ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. మ్యూజిక్ని వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. అందరూ జైలుకి వెళ్ళాలి, బెయిల్ అంత ఈజీగా రావు. చంద్రబాబుతో గేమ్ కాబట్టి బెయిల్ కూడా రావు. సో చంద్రబాబు అయితే బెయిల్ తెచ్చుకోగలడు, కానీ జగన్ ఆ స్థాయిలో బెయిల్ తెప్పించే పరిస్థితి లేదు. సో ఈ ప్రెజర్ అంతా తట్టుకోలేక వైసీపీలో నుంచి నాయకులు బయటకు వచ్చేయాలనేది వీళ్ళకున్న మేజర్ టార్గెట్. అంటే బేసిక్గా రెవెంజ్ స్టోరీలో టార్గెట్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి గతంలో మనల్ని ఇచ్చేస్తారు కాబట్టి మనం చేయాలి అనేది బేసిక్ రెవెంజ్ ప్లాట్. సెకండ్, వాళ్ళని ప్రెజర్ చేయడం ద్వారా, కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీని వీకెన్ చేసేసి వాళ్ళందరినీ బయటికి ఏ కాంగ్రెస్లోకి నెట్టేయగలిగితే లేదా బీజేపీలోకి పంపించేయగలిగితే వైసీపీ ఖాళీ అవుతుంది. ఇది స్ట్రాటజీ అనమాట. ఇది ప్రతి పార్టీ చేస్తుంది. కొంతమంది చంద్రబాబు లాంటి వాళ్ళు ఎఫెక్టివ్గా చేస్తారు, జగన్ లాంటి వాళ్ళు అంత ఎఫెక్టివ్గా చేయలేరు. కానీ బేసిక్గా మాత్రం తేడా ఏమీ లేదు, అందరూ ఇదే చేస్తారు. జగన్ కూడా గతంలో ఉన్నప్పుడు
ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, ఇవన్నీ జగన్ కూడా చేశాడు. జగన్ ఎందుకు చేశాడంటే ఇది సేమ్ కారణమే, అందరికీ ఎవరైనా ఇదే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడులు చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారని. 2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తారు. ఇది ఒక విసిఎస్ సర్కిల్, విషవలయం లాంటిది. అంటే రివెంజ్, మేము వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాం, మీరు వచ్చినప్పుడు మా సంగతి చూస్తారు. సో దీనివల్ల అంతిమంగా ప్రజలకైతే మాత్రం ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది. ఇటువంటి పెట్టుకుంటూ పోయినప్పుడు నాయకులు అల్టిమేట్గా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కొంత ఇబ్బందులు పడినా వాళ్ళు చేయగలరు, కానీ సామాన్య కార్యకర్తలకి ఇబ్బంది. తెలుగుదేశంలో అంటే సామాన్య కార్యకర్తలను కూడా చూసుకోవడానికి లీగల్ వ్యవస్థ బాగుంది, వైసీపీలో అది కూడా లేదు. సో ఆ రకంగా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది.